గణేశుడు తులసీదేవిని ఎందుకు చెప్పించాడో మీకు తెలుసా? ఒకసారి వినాయకుడు తన యొక్క రూపాన్ని అలాగే ఆకారాన్ని చూసుకుని ఎంతగానో బాధపడుతూ ఆలోచిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తులసీదేవి వినాయకుడిని చూసి ఎంతో మైమర్చిపోయి తనని వివాహం చేయాలని కోరుకుంటుంది. కానీ గణేశుడు అప్పటికే బ్రహ్మచారిగా ఉండి ఉపవాసంతో ధ్యానంలో ఉండడంతో తనని అంగీకరించకుండా నిరాకరిస్తాడు. దానికి తులసీదేవికి ఎంతో కోపం వచ్చి నీ వికృతి రూపం వల్ల నిన్నెవరూ పెళ్లి చేసుకోరు అని చెప్పి శపిస్తుంది. దానికి గాను గణేశుడికి ఎంతో కోపం వచ్చి నిన్ను కూడా పూజల్లో ఉపయోగించురా అని చెప్పి తులసీదేవికి శాపానిస్తాడు. ఈ కారణం వల్లనే గణేశుడి పూజల్లోన మనము తులసీ దళాలను ఉపయోగించము. ఈ కారణంగా వినాయకుడిని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో వినాయకుడికి చాలా కోపం వచ్చి దేవతల యొక్క పనులన్నిటికీ విఘ్నాలు చేయడం మొదలుపెట్టాడు. దేవతలందరూ ఎంతో భయపడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి దీనికి ఉపాయం అడుగుతారు. బ్రహ్మదేవునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వాళ్ళిద్దరిని వినాయకుడికి ఇచ్చి వివాహం చేస్తారు. సిద్ధి అంటే శ్రేయస్సు అని, బుద్ధి అంటే జ్ఞానం. వినాయకుడు వీళ్ళిద్దరిని వివాహం చేసుకుంటాడు. వినాయకుడిని పూజించేటప్పుడు పనుల్లోని విఘ్నాలన్నీ తొలగిపోవడంతో పాటు సిద్ధి బుద్ధి ఈ రెండు కూడా మనకి సిద్ధిస్తాయని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందరూ ఒకసారి కమెంట్స్ లో జై గణేశ